కపిలేశ్వరపురం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయ ఆవరణంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ సందర్భంగా మండల స్థాయి ప్రజావేదిక నిర్వహించారు. స్థానిక ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వందే మాతరం గీతంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా లభించే మెటీరియల్ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. మండలంలోని 19 గ్రామాల్లో చేపట్టిన పనుల్లో సహజంగానే కొన్ని లోపాలు తలెత్తవచ్చని, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. సామాజిక తనిఖీలో గుర్తించిన లోపాలు, అందిన ఫిర్యాదుల్ని గ్రామాల వారీగా డీఆర్పీలు సభలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బానుజీ, పీడీఎస్ మధుసూదన్, అంబుడ్స్మన్ శ్రీనివాసరావు, విజిలెన్స్ అధికారి కటంశెట్టి సత్యనారాయణ, ఎస్ఆర్పీ సింహాద్రి, ఏపీఓ రంజిత్ సింగ్, రవికిరణ్, టీడీపీ నాయకులు పుచ్చల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయం గ్రామ సభలో కూడా చర్చించగా వ్యాపారదారులు మరియు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 2024-2025 ఆర్థిక సంవత్సరంలో పనిచేసిన వ్యాపారదారులకు అనేది పరివర్తన సౌకర్యాలు కల్పించాలి. పరివర్తన సంఖ్య 20-20-27 ఫీల్డ్ ఛానల్కి సంబంధించి 28/1/2025 నుండి 16/2/2025 వరకు టీఐ అందుకున్నందుకు 226 క్యూబిక్ మీటర్లు అనేది నమోదు చేయడం జరిగిందండి. ఫీల్డ్ నందైతే 114 క్యూబిక్ మీటర్లు అనేది రావడం జరిగింది. వాటి మధ్య తేడా 112 క్యూబిక్ మీటర్లకు సంబంధించి 14,818 రూపాయలు అనేది వేతనాలు అదనంగా చెల్లించినట్లు గుర్తించడం జరిగింది సార్. ఇది కాలపరం అయితే సరిపోయింది. కుడితిల్లో అనేది తేడా రావడం జరిగింది సార్. ఎంబుక్లు అయితే 1 మీటర్ అనేది రికార్డింగ్ చేయడం జరిగింది. ఫీల్డ్ నందైతే 050 రావడం జరిగింది సార్. ఆ రైతులు వచ్చేసా మళ్ళీ చేసుకుంటామని తెలియదు. 17 అంశాలు కూడా చేయమండి, 18 కూడా. వీటితో పాటు పంచాయతీరాజ్ శాఖ నుంచి 100 పనులను ప్రస్తుతం సామాజిక వారు సోషల్ ఆడిట్ కూడా చేయడం జరిగిందండి. వీటి నిమిత్తం 1,45,929 రూపాయలు శ్రామికులకు వేతనాల రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది. మరియు 2,47,59,512 రూపాయలను మెటీరియల్ రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం మరి నిజంగా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రికా విలేకరులు కూడా ముఖ్యంగా అసలు ఈ పథకం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో కూడా పూర్తిగా మనకు కొన్ని వివరాలు గవర్నమెంట్ వారు ఆదేశం ప్రకారంగా, అంటే కొన్ని కాలువలు తవ్వడం, బోధులు తవ్వడం, చెరువులు తవ్వడం అని తెలుసు. కానీ రోడ్డు పక్కన కూడా చేసుకోవచ్చు అని కొంతమంది, చేయకూడదని కొంతమంది. మరి పీడీ గారు ఏ విషయం మీద మేము ఇక్కడ ఎక్కువగా చేసుకోవాలన్నది కూడా అక్కడ వివరంగా చెప్తారని. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే మా మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏదైనా తెలుసో తెలియక చేసినటువంటి పొరపాటు ఏమంటే సర్దవచ్చు మీరు. అంటే తెలిసి తెలియనటువంటి ఎవరైనా ఈ సమావేశంలో ఎవరైనా ఉంటే మరి అది ఆలోచించి ఎడపెడ కాకుండా, కొంతమంది తెలివైన వాళ్ళు ఏంటంటే వేరే పేరు మీద డబ్బులు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఆటంకం కూడా ఉందండి. అవన్నీ కూడా సరిగ్గా మీరు అందరూ అదంతా దిశానిర్దేశం నిర్దేశించి మా మండలాన్ని అభివృద్ధి కోరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాకపోతే పీడీ గారు ఈ గవర్నమెంట్ పనులు తగ్గినాయండి. ఎందుకు తగ్గినాయో అర్థం అవట్లేదు. స్వయంగా మా గ్రామం ఉందంటే అసలు ఏ పని చేయట్లే. మరి ఆవిడ ఏం చేసింది ఏంటో మాకు ఆడిటర్గా కూడా ఎప్పుడు ఈవిడ సరిగ్గా హాజరవ్వట్లేదండి, చేయించట్లేదని చెప్పేసి ఆవిడ తీయడం జరిగింది. ఆవిడ కొంత నిర్లక్ష్యం వల్ల ఆవిడ తీసి వేరే వాళ్ళని వేయాలని చెప్పేసి మా గ్రామ కమిటీ, పంచాయతీ మెంబర్లు కూడా తీర్మానం చేసి ఒక ఆయన తీస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన నిర్ణయించడం జరిగింది. అది ఆ పోస్ట్ ఖాళీలు ఉన్న ఏమైనా ఖాళీలు ఉంటే అవన్నీ ఫిలప్ చేయాలని చెప్పేసి మన డిపో గారికి అందరికి కూడా. మరి ఇవన్నీ కూడా ఇంకా ఏమైనా ఉంటే సర్దుబాటు ఏమంటే మరి అందరూ చెప్పండి, ఏమైనా చేయవలసినవి ఏమైనా ఉంటాయి. కానీ కొన్ని గ్రామాల్లో కొన్ని పనులు అవ్వట్లేదు అంటారు. కానీ ప్రతి పని దీన్ని వినియోగించుకోవాలి. వాళ్ళంత నిధులు వస్తున్నాయి, ఆ నిధులు సద్వినియోగం చేసుకోకుండా మరి వెనక్కిపోతున్నాయి. దీన్ని మన ప్రతి గ్రామంలో కూడా సద్వినియోగం చేసుకునేలాగా ఏమైనా డౌట్లు ఉంటే మనల్ని మరి పీడీ గారిని అడగాలని చెప్పేసి కోరుకుంటున్నాం.